సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సొంత అభిమానిని చంపిన హత్య కేసులో అభియోగం ఎదుర్కొంటున్న శాండిల్వుడ్ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా ది డెవిల్ ఇటీవలే విడుదలైంది. భారీ సెలబ్రేషన్స్ మధ్య అభిమానులు దీనికి ఊహించని ఓపెనింగ్స్ ఇచ్చారు. తన సాటివాడిని మర్డర్ చేసిన కేసులో ఉన్న హీరో కోసం ఫ్యాన్స్ ఇంతగా తప్పించిపోవడం చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు సంజయ్ దత్, సుమన్ లాంటి వాళ్ళు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకొని బయటికి వచ్చారని, దర్శన్ కూడా అంతేనని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇంత హడావుడి చేసిన డెవిల్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. ఇదో డ్యూయల్ రోల్ కథ. ముఖ్యమంత్రి రాజశేఖర్ కు ఒక కేసులో శిక్ష పడటంతో విదేశాల్లో ఉన్న కొడుకు ధనుష్ అలియాస్ డెవిల్ ని ఇండియాని పిలిపించాలనుకుంటాడు. దారుణమైన నేరాలకు అలవాటు పడిన అతను వచ్చేందుకు ఇష్టపడడు. దీంతో డెవిల్ పోలికలతో ఉండే మెస్ ఓనర్ కృష్ణని రంగంలోకి దింపుతాడు ముఖ్యమంత్రి సెక్రటరీ. ఎన్నికల ప్రచారంలో కృష్ణ చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇదంతా చూసిన డెవిల్ వెనక్కి వచ్చి అందరికీ నరకం చూపించడం మొదలు పెడతాడు. మరి ఇద్దరిలో చివరికి ఎవరు మిగులుతారు అనేది ఈజీగా గెస్ చేయొచ్చు. దర్శకుడు ప్రకాష్ చాలా రొటీన్ లైన్ తీసుకున్నాడు. గతంలో ఎన్నోసార్లు చూసిన స్టోరీనే మళ్ళీ చెప్పాలని చూశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది తప్ప ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఇది అరిగిపోయిన స్క్రీన్ ప్లే. సాధారణంగా దర్శన్ సినిమాలు ఎక్కువగా ఓవర్ మాస్తో ఉంటాయి. ఎమోషన్స్ తక్కువ, ఎలివేషన్స్ ఎక్కువ తరహాలో కేవలం ఫ్యాన్స్ ని టార్గెట్ చేసుకుంటారు దర్శకులు. డెవిల్లోనూ ఇదే జరిగింది. రాజకీయ నేపథ్యాన్ని తీసుకున్నప్పటికీ దాని చుట్టూ అవసరానికి మించి మాస్ ఎలిమెంట్స్ జోడించడంతో డెవిల్ దారి తప్పింది. ప్రతి సీను ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది. హీరోయిన్ రచన సాయితో పెట్టిన లవ్ ట్రాక్ పాటలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇంటర్వెల్ దాకా కృష్ణను హైలైట్ చేసి కొంత టెంపో మెయింటైన్ చేసిన దర్శకుడు ఆ తర్వాత డెవిల్ ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడంలో కథ పూర్తిగా పట్టాలు తప్పింది. కృష్ణ డెవిల్ పరస్పరం తలబడటం మొదలయ్యాక ఊహించని ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అవేవి జరగవు. అన్నీ అనుకున్నట్టుగానే వెళ్తుంటాయి. ఇంత బ్యాడ్ కంటెంట్లోనూ దర్శన్, మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్ నటన సినిమాని కొంతవరకు నిలబెట్టింది, కానీ పూర్తిగా కాపాడలేకపోయాయి. ఫైనల్గా చెప్పాలంటే అయ్యో పాపం జైల్లో ఉన్నాడనే సానుభూతితో డెవిల్ని మార్కెటింగ్ చేయాలని చూసిన టీం ప్రయత్నాలు ఓపెనింగ్స్ అయితే తెచ్చాయి, కానీ ఆడియన్స్ని మెప్పించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాయి. సాక్ష్యాలు బలంగా ఉన్న నేపథ్యంలో దర్శన్ బయటికి వస్తాడో లేదో తెలియని అయోమయంలో ఉన్న అభిమానులకు డెవిల్ నచ్చాడేమో, కానీ సగటు కామన్ ఆడియన్స్ మాత్రం పెదవి విరిచేలా ఉంది. లోక్నాథ్ సంగీతం, ప్రొడక్షన్ వాల్యూస్ని ఇవేవి డెవిల్ని నిలబెట్టలేకపోయాయి. స్వంత ఫ్యాన్ పట్ల డెవిల్లా మారిపోయిన దర్శన్ తెర మీద మాత్రం కిల్ అయిపోయాడు.